ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1 ప్రారంభమైంది. సో వాళ్ళు డెడ్ లైన్ వచ్చి మార్చి 31 2026 గా పెట్టుకున్నారు. మోస్ట్లీ అంటే దాదాపు 90 నుంచి 95% వరకు సెంట్రల్ గవర్నమెంట్ సక్సెస్ అయింది. అనేక మంది మావోయిస్టు కేడర్ కావచ్చు, నాయకులు కావచ్చు చనిపోయారు. సెంట్రల్ కమిటీ దాదాపు ఖాళీ అయిపోయింది. స్టేట్ కమిటీ నాయకులు కూడా లేరు. సో బలంగా ఉన్న హిడ్మా ఆయన స్థానాన్ని పూరించగలిగిన బర్సాదేవ సరెండర్ అయిపోయాడు. ఇంకా సెక్రటరీ చనిపోయాడు. సో ఇప్పుడు ఇంకా మిగిలింది చాలా తక్కువ మంది. అందులో ప్రధానంగా దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ నాయకుడు. ఆయన ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఉంటున్నాడు. ఆయనతో పాటు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రాము, గణపతి, తర్వాత మిసర్ బెస్రా ఆయన జార్ఖండ్ నుంచి సెంట్రల్ కమిటీలో ఉంటున్నాడు. అట్లాగే పాపారావు, ఇలాంటి కొంతమంది నాయకులు మాత్రమే ఇప్పటికీ మిగిలి ఉన్నారు. ఇప్పటి వరకు అంచనాల ప్రకారం, ప్రభుత్వ అంచనాల ప్రకారం ఒక 300 లోపలే మావోయిస్టులు ఉంటున్నారు అని చెప్తున్నారు. అందులో తెలంగాణ నుంచి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఇంపార్టెంట్ లీడరే, తెలంగాణ స్టేట్ కమిటీ నాయకుడు. సో ఇలాగా ఇంకా మావోయిస్టు సెంట్రల్ కమిటీ కావచ్చు, లేకపోతే నేషనల్ లెవెల్లో మావోయిస్ట్ పార్టీ లీడర్లు వేళ్ల మీద లెక్కించగలిగిన 5-6 మంది కంటే ఎక్కువ లేరు. కేడర్ కూడా అంటే డివిజన్ కమిటీ, రీజనల్ కమిటీ ఈ స్థాయి నాయకులు కూడా సరెండర్ అయిపోతారు. నిన్న కూడా 2-3 అయిపోయారు. అలాగే అవుతూనే ఉన్నారు. కొంతమంది ఎన్కౌంటర్లలో ఇంకా మిగిలింది మనకి ఈ పిడికుడు మంది మాత్రమే. అయితే ఇప్పుడు మావోయిస్టుల ప్లాన్ ఏంటి అంటే, ఇప్పటికిప్పుడు వాళ్ళు విప్లవాన్ని విస్తరించే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు చాలా పరిమితం అయిపోయారు, కష్టంగా ఉంది. కానీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లక్ష్యాన్ని నెరవేర్చకుండా చూడాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మావోయిస్టుని మేము కంప్లీట్గా తొదముట్టిస్తాం, మావో ముక్త భారత్ని స్థాపిస్తాం, 31 డెడ్ లైన్ లోపల, ఇంకా ముందే అయిపోతుందని మొన్న కూడా అక్కడికి ఛత్తీస్గఢ్కి వచ్చిన హోంమంత్రి అమిత్ షా ప్రకటించాడు. మావోయిస్ట్ లక్ష్యం ఏంటంటే ఆ లోపల మనం బతుకుండాలి, ఆ డెడ్ లైన్ అయిపోయే వరకు మనం చనిపోకూడదు అనేది కేడర్కి, మిగతా బతుకున్న వాళ్ళకి ఏం చెప్పారంటే, మిమ్మల్ని మీరు చనిపోకుండా చూసుకోండి, కాపాడుకోండి, మిమ్మల్ని మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోండి, ఇక్కడ ఉద్రిక్తగా ఉన్న ప్రాంతాల్లో ఉండకండి అనేది వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు. సో మావోయిస్టులు ఏమో చనిపోకుండా చూసుకోవడం, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏదో వాళ్ళని చంపేయడం లేదా సరెండర్ చేయించడం, ఈ 2 ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ కర్రగుట్టలు, దాన్ని ఏమంటున్నారు అంటే ఆపరేషన్ KGH2 అంటున్నారు. KGH అంటే కర్రగుట్టల హిల్స్ అని. సో ఆపరేషన్ కర్రగుట్టలు 2 అనేది మొదలైంది. ఒకటి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఆపరేషన్ కర్రగుట్టలు అనేది మొదలైంది. అప్పట్లో దాదాపు 20,000 మంది బలగాల్ని అక్కడ కోబ్రా కావచ్చు, కోబ్రా అంటే కంబాట్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్, CRP సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, తర్వాత DRG డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, మిగతా లోకల్ పోలీసులు, వీళ్ళందరూ కలిసి ఒక 2,000 మంది అక్కడ, అంటే ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసెస్ అంటారు, FOB అంటారు. FOB బేసెస్ ఏర్పాటు చేసుకొని ఆ క్యాంపుల్ని ముందుకు జరుపుకుంటూ అలాగా చుట్టుముట్టారు. ఆ క్రమంలో కొన్ని రోజుల పాటు అక్కడ కూంబింగ్ జరిగింది. వీళ్ళని ముందుకు అడ్వాన్స్ కానికుండా మావోయిస్టులు బూబీ ట్రాప్స్ అంటారు. అంటే బూబీ ట్రాప్ అంటే అక్కడక్కడ మందుపాతలు పెట్టుంటారు, దాని మీద కాలేసినప్పుడు అది పేలుతుంది, అలాంటివి పెట్టారు. దాంట్లో కొంతమంది గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఫైనల్ గా ఒక 31 మంది మావోయిస్టుల్ని చంపగలిగారు లాస్ట్ ఏప్రిల్లో కర్రగుట్టల్లో. సో ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ కర్రగుట్టలు మంగళవారం ఈవినింగ్ నుంచి మొదలైంది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 2,000 మంది బలగాలు, కేంద్ర బలగాలు మోహరించాయి ఫార్వర్డ్ క్యాంపు బేస్లను ఏర్పాటు చేసుకొని. ఇప్పుడు ప్రధాన టార్గెట్ ఏంటంటే అక్కడ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపుతున్నాడు. అతని అసిస్టెంట్ కేసా సౌదీ అనే ఇంకొక నాయకుడు, అతని పేరు ఫస్ట్ ఇప్పుడే వినిపిస్తుంది. అతనికి రైట్ హ్యాండ్ అని చెప్తున్నారు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీకి. సో వీళ్ళిద్దరూ ప్రధాన టార్గెట్. వీళ్ళతో పాటు పాపారావు అక్కడ ఉండే అవకాశం ఉంది, మిస్టర్ బెస్రా కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. ఇలాగా వీళ్ళ ముఖ్యంగా ఆయన కానీ పట్టుకోగలిగితే దేవ్జీని క్లియర్గా మావోయిస్ట్ పార్టీని అంతమొందించినట్టుగా అనౌన్స్ చేయొచ్చు. అంటే కింది కేడర్ 1-2 ఉన్నా దాని లెక్క ఉండదు. నాయకులను కానీ అందరినీ పట్టుకోవడమో సరెండర్ చేయడమో చేస్తే వాళ్ళ లక్ష్యం నెరవేరింది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించుకోవడానికి వాళ్ళకి ఒక
వెసులుబాటు దొరుకుతుంది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఇప్పుడు కర్రగుట్టల ఆపరేషన్ మొదలైంది. అదేంటంటే కర్రగుట్ల అనేది దాదాపు 290 స్క్వేర్ కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తీర్ణంలో ఉంటదన్నమాట. అక్కడ చాలా ఎత్తైన కొండలు, స్టీపు లోయలు, దట్టమైన అరణ్యం ఇవన్నీ ఉంటది కాబట్టి అక్కడ మావోయిస్టులు ఎక్కువ అక్కడ దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లు అంతా కూడా ఉద్రిక్త వాతావరణం ఉంది. ములుగు కానీ, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో ఇప్పుడు ఇక్కడ లోకల్ పోలీసులు, ఇటు ఆంధ్ర పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా అక్కడ మోహరించారు.